హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనుషులు రెండు రకాలుగా ఉంటారు. వాళ్ళు ఎవరంటే కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మిగిలినవి ఏవి పట్టించుకోకుండా ఆ పని మీదే ఫోకస్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్గా ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొక రకం ఉంటుంది, వాళ్ళు ఎదుటి వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేక తట్టుకోలేక ఎప్పుడు వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటం, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉండే జనం ఒక గ్రూప్. ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ గాసిప్స్ లాగా అనమాట. వాడిది వీడది, వాడు అది చేయలేడు, వీడి ఇది చేయలేడు, వీడు అనవసరంగా ఇది చేసుకుంటున్నాడు, వాడికి అంత లేదు ఇంత లేదు అని చెప్పేసి ఎంతసేపు వాడి వల్ల అది కాదు, వాడి ఎవడి వల్ల వాడు చేశాడు, ఇట్లా రకరకాలుగా నెగిటివ్ థింకింగ్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ కొంతమంది ఒక బ్యాచ్ ఉంటుంది అన్నమాట. ఒక బ్యాచ్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయినప్పుడు ఆటోమేటిక్గా వాడు సక్సెస్ అవుతాడు. ఈ మాట్లాడుకునే గ్రూప్ ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకోటి గురించి మాట్లాడతారు, వాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకోటి వస్తాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడుకుంటారు. ఈ మాట్లాడుకునే గ్రూప్ మాత్రం ఆడే ఉంటుంది. ఆ పట్టించుకోకుండా వాడి పని వాడు చేసుకుంటూ ప్రయత్నిస్తూ పోయేవాడు మాత్రం వాడి స్టేజ్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనలో కూడా ఇలాంటి క్వాలిటీస్ ఏమైనా ఉంటే వాటిని మార్చుకుని మన పని మీద ఫోకస్ చేసుకుంటే మనం ఆ గ్రూప్లో కాకుండా ఈ గ్రూప్లో ఉండి సక్సెస్ అయ్యి మనం విజయం సాధించగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ గ్రూప్లో ఉండి ఎప్పుడు చెడు మాట్లాడుకుంటూ ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడు కంప్లైంట్లు చేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ ఉండే బ్యాచ్ చాలామంది ఎక్కువ మంది ఉంటారు అన్నమాట. ఇంకెందుకంటే వాళ్ళకి పని పాట ఉండదు, ఎప్పుడు అదే మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద కామెంట్స్ చేసుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండే గ్రూప్ ఒక బ్యాచ్ ఉండటం వలన వాళ్ళు ఏది సాధించలేరు. ఎంతసేపు వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటంతోనే ఒక గ్రూప్ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి, ఎదుటి వాళ్ళ నెగిటివ్ గురించి, ఎదుటి వాళ్ళ ఎదుగుదలని మీరు సహించలేక ఎప్పుడైతే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారో మీరు ఎదిగే ప్రయత్నం మీరు చేయలేరు. మీలో ఉన్న పాజిటివ్ యాటిట్యూడ్ని బయటకు తీయలేరు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం మ్యాక్సిమం మన పని మనం చేసుకుంటూ మన ప్రయత్నం అంతా మనం లక్ష్యాలు సాధించే వైపుగానే, మనం విజయం సాధించే వైపుగానే మనం ఆలోచించుకుంటూ పోతే మనం ఎప్పటికైనా మనం పని చేస్తూ పోతే మన పని మనం చేస్తూ పోతే మన పని సక్సెస్ అవుతుంది. మనం అనుకునే లక్ష్యాలని సాధించగలుగుతాం. ఈ మాట్లాడే మాటలు వింటూ వాళ్ళతో మనం కూడా కలిసిపోతే మనం కూడా వాళ్ళ బ్యాచ్లోకి వెళ్ళిపోతామే తప్ప మనం లక్ష్యాలని విజయాన్ని సాధించే గ్రూప్లోకి వెళ్ళలేక మిగిలిపోతాం అన్నాడు. కాబట్టి ఎదుటి వాళ్ళ ఎదుగుదలని ఓర్చుకోలేక తిట్టుకునే గ్రూప్లో కన్నా ఈ మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయి విజయం సాధించే గ్రూప్లో ఉండటం అనేది చాలా ఉత్తమమైన పని. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించి ప్రయత్నించి చూడండి.